మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి అత్యంత సన్నిహితులైన నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయన్న వార్తలు సినీ టౌన్లో చక్కర్లు కొడుతున్నాయి. రామ్ చరణ్ హీరోగా, శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు ప్రొడ్యూస్ చేసిన సినిమా గేమ్ చేంజర్. ఈ సినిమా అబవ్ యావరేజ్గా నిలిచింది. అయితే ఈ సినిమా విడుదల సమయంలో దిల్ రాజు బిహేవియర్ డిస్కషన్ పాయింట్గా మారింది. కొన్ని స్టేజ్ల మీద గేమ్ చేంజర్ వల్ల తనకు బాగా లాస్ వచ్చినట్లు చెప్పారు. ఆయన వ్యవహార శైలి మెగా అభిమానులతో పాటు మెగా ఫ్యామిలీ సభ్యులకు కూడా ఆగ్రహం తెప్పించిందట. గేమ్ చేంజర్ సినిమాని దిల్ రాజుతో పాటు జీ స్టూడియోస్ కలిసి నిర్మించారు. ఫిలిం మేకింగ్ లో ఖర్చు చేసిన డబ్బులన్నీ జీ స్టూడియోస్ వేట. అయితే దిల్ రాజు కేవలం ఎగ్జిక్యూట్ మాత్రమే చేశారు. తనను తాను సోలో ప్రొడ్యూసర్ అన్నట్లుగా ఆయన ప్రొజెక్ట్ చేసుకోవడం, తన డబ్బులు మొత్తం పోయినట్లుగా పైకి అర్థమయ్యేలా చేయడం వంటివి చిరంజీవి, రామ్ చరణ్ వరకు వెళ్ళాయట. అయితే గేమ్ చేంజర్ మేకింగ్ కోసం 350 నుండి 400 కోట్లు ఖర్చయితే మొత్తం కలిపి సుమారు 250 నుండి 300 కోట్లు వచ్చినట్లుగా ట్రేడ్ టాక్. అయితే దిల్ రాజు నష్టపోయింది 50 కోట్లు మాత్రమే అని కూడా ఒక టాక్ వినిపిస్తుంది. శాకుంతలం సినిమా లాస్ని కూడా గేమ్ చేంజర్ లెక్కల్లో కలిపేసి గేమ్ చేంజర్ వల్లే 200 కోట్లు లాస్ వచ్చిందని ఫేక్ లెక్కలు ప్రచారంలోకి తీసుకువచ్చి కేవలం థియేట్రికల్ రెవెన్యూ గురించి మాత్రమే మాట్లాడుతున్నారని కూడా వార్తలు వినిపించాయి. అయితే గేమ్ చేంజర్ విడుదల తర్వాత మెగా ఫ్యామిలీతో దిల్ రాజు బంధానికి బీటలు వారింది. గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ వేడుకకు పవన్ కళ్యాణ్ అతిథిగా హాజరు కావడం మాత్రమే కాదు, వకీల్ సాబ్ ప్రొడ్యూస్ చేయడం ద్వారా జనసేన పార్టీని నడపడానికి అవసరమైన డబ్బును తనకు రెమ్యూనరేషన్ రూపంలో దిల్ రాజు అందించారని గొప్పగా చెప్పారు పవన్ కళ్యాణ్. అటువంటిది ఇప్పుడు పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా విడుదలకి ముందు థియేటర్స్ బంద్ అంశాన్ని పైకి తీసుకురావడం పట్ల మెగా అభిమానులతో పాటు జనసేన శ్రేణులు ఆగ్రహంగా ఉన్నాయి. దీని వెనుక సూత్రధారులు ఎవరనేది ఆసక్తికరంగా మారింది. అయితే తెలంగాణ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ చైర్మన్ పదవిలో ఉన్న దిల్ రాజు ఈ వ్యవహారం వెనుక సూత్రధారి కావచ్చనేది కొందరి అనుమానం. మరి దీని నుండి ఆయన ఎలా బయటపడతారు? మెగా కుటుంబంతో తనకు ఎటువంటి గొడవలు లేవని ఎలా నిరూపిస్తారనేది చూడాలి. సినిమా ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్న ఈ పుకార్లను చూసి చూడనట్టు వదిలేస్తారా, లేదంటే పుకార్లను లైట్ తీసుకుంటారా అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం అయితే థియేటర్స్ బంద్ లేదని ఫిలిం ఛాంబర్ ప్రకటించింది.